నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశ రాజకీయాల్లో వేగంగా ఎదిగిన పార్టీగా పేరున్న ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పదవి నుంచి తొలగించబడటం పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు పార్టీకి కీలకమైన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన చద్దా అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పించబడటం వెనుక ఏముంది అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాఘవ్ చద్దా స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. నేను మౌనంగా ఉన్నాను, కానీ ఓడిపోలేదు అన్న ఆయన మాటలు ఒక సాధారణ ప్రతిస్పందన కాదని స్పష్టమవుతోంది. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించడం, తనపై జరిగిన చర్యపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం పార్టీ అంతర్గత పరిస్థితులను బహిర్గతం చేసేలా కనిపిస్తోంది. రాఘవ్ చద్దా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశాన్ని కూడా తమ పార్టీయే పరిమితం చేసిందని ఆయన ఆరోపించారు. ఇది నిజమైతే ఒక నాయకుడి స్వరాన్ని అణచివేసినట్లే అవుతుంది. అయితే చద్దా మాత్రం తాను మాట్లాడినప్పుడల్లా ప్రజా సమస్యలనే లేవనెత్తానని చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం, డేటా సమస్యలు, పితృత్వ సెలవులు, గిగ్ వర్కర్ల పరిస్థితులు వంటి అంశాలపై మాట్లాడిన వీడియోలను కూడా ఆయన పంచుకోవడం గమనించదగ్గ విషయం. అంటే తన పనితీరుపై విమర్శలు చేయడానికి అవకాశం లేదని, తాను తన బాధ్యతను నెరవేర్చాననే భావన ఆయనలో కనిపిస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అంత యాక్టివ్గా పనిచేసే నాయకుడిని పార్టీ ఎందుకు పక్కన పెట్టింది? దీనికి సమాధానం కోసం గత కొంతకాలంగా జరిగిన పరిణామాలను చూడాల్సి ఉంటుంది. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాఘవ్ చద్దా ఇటీవల కాలంలో పార్టీ అగ్ర నాయకత్వానికి దూరమవుతున్నారనే ప్రచారం బలపడింది. ప్రత్యేకంగా 2024లో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో చద్దా విదేశాల్లో ఉండటం, తర్వాత ఆయన విడుదలైన తర్వాత కూడా వెంటనే కలవకపోవడం వంటి విషయాలు పార్టీలో అసంతృప్తికి కారణమయ్యాయని అంటున్నారు. అలాగే పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలకు కూడా దూరంగా ఉండటం, కీలక సందర్భాల్లో మౌనం పాటించడం కూడా నాయకత్వానికి నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక పదవి మార్పు మాత్రమే కాదని అనిపిస్తోంది. పార్టీ లోపలే ఒక రకమైన విభేదాలున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల స్వాతి మలివాల్ కూడా పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా పక్కకు తప్పుకోవటం, ఇప్పుడు రాఘవ్ చద్దా పరిస్థితి కూడా అదే దిశగా వెళ్లటం ఆప్లో అంతర్గత అసంతృప్తి పెరుగుతుందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సాధారణంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా డిప్యూటీ లీడర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ మిట్టల్ మాట్లాడుతూ ఇది ఒక సాధారణ మార్పు మాత్రమే అని చెప్తున్నారు. గతంలో ఎస్డి గుప్తా స్థానంలో రాఘవ్ చద్దాకు అవకాశం ఇచ్చామని, ఇప్పుడు అదే విధంగా బాధ్యతలు మారుస్తున్నామని వివరించారు. అలాగే రాఘవ్ చద్దాను మాట్లాడకుండా ఎవరూ అడ్డుకోలేదని కూడా పార్టీ స్పష్టం చేసింది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వివరణను పూర్తిగా నమ్మడం లేదు. ఒక ముఖ్యమైన నాయకుడిని అకస్మాత్తుగా మార్చడం వెనుక తప్పకుండా లోతైన కారణాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీగా పేరున్న ఆప్లో అలాంటి నాయకుడిని పక్కకు పెట్టడం సాధారణ విషయం కాదని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, రాఘవ్ చద్దా తన భవిష్యత్తుపై ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అనేది. నన్ను ఆపలేరు అని ఆయన చెప్పటం భవిష్యత్తులో మరింత యాక్టివ్గా రాజకీయాల్లో కనిపిస్తాననే సందేశంగా భావిస్తున్నారు. అంటే ఇది ఒక ముగింపు కాదు, కొత్త దశకు ఆరంభం కావచ్చని కూడా అనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో ఆప్కు 10 మంది సభ్యులున్నారు. అందులో పంజాబ్ నుంచి 7, ఢిల్లీ నుంచి 3 ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడి పాత్ర కూడా కీలకమే. అలాంటి సమయంలో చద్దా వంటి నాయకుడిని పక్కకు పెట్టడం పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి రాఘవ్ చద్దా తొలగింపు ఒక చిన్న పరిణామంగా కనిపించినా దాని వెనుక ఉన్న రాజకీయ అర్థాలు చాలా పెద్దవి. ఇది కేవలం పదవి మార్పు మాత్రమేనా, లేక పార్టీ లోపల జరుగుతున్న మార్పులకు సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.